ఎక్కడికి వెళ్ళి వచ్చాను ఇప్పుడు దాకా ఇక్కడే నేను వారం అంతా గుడుల్లోనే తింటాను. సోమవారం శివుడు గుడిలో తింటా, మంగళవారం ఆంజనేయ స్వామి గుళ్ళు, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం మసీదులు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం చర్చి. ఇలా వీక్లీ మొత్తం వారం అన్ని దేవుళ్ళు మొక్కుతాం. అన్నం ఏ దేవుడు పెడితే ఆ దేవుడే మాకు అంతే. చూసి నేర్చుకోండి, ఇతను చూసి నేర్చుకోండి. ఎవరైనా అంతే. మరి ఆ గుళ్ళు ఉండు ఆబాపు, మరి ఆ గుడుల్లో పెట్టింది ఎవరికి? పేదవాడికి. కానీ దారిన బైక్లు పోయేవాళ్ళు, పరిస్థితి బాగున్నోళ్ళు, బిల్డింగ్లు ఉన్నవాళ్ళు వచ్చి తినేస్తున్నారు లాక్కొని. ఇది అంత ఇవన్నీ ఏమైనా అడిగా అన్ని మీకేనా? ఇప్పుడు మేము తినకూడదు మరి. అదట్ట పరిస్థితి బాగున్నాడు, అదట్టది. అది లేనోడికి పేదవాడు. సరే ఎప్పుడైనా అయితే అనుకోవచ్చు. ప్రతి సోమవారం తింటానే ఉంటావు, ప్రతి మంగళవారం వస్తావు. నువ్వు అంటే నీకు కూడా దిక్కులేదు. సిగ్గు లబ్జ లేకుండా పరిస్థితి బాగున్నవాళ్ళు కూడా వచ్చి లాక్కొని తిన్నారు. నువ్వని కాదు, సరే సరే పరిస్థితి బాగున్నా బ్రదర్, పరిస్థితి బాగున్న వాళ్ళందరూ సిగ్గు లజ్జ లేకుండా ఫ్రీగా అన్నం చిక్కిందని ఒక 200 రూపాయలు దగ్గర భోజనం చేయడానికి సిగ్గు లజ్జ ఆ మాటలు ఎందుకు వస్తాయి మధ్యలో? అది పెట్టింది ఎవడికి? లేనోడికి. అది దేవుడికి పెడుతున్నాడు. వద్దమ్మా ఎన్ని, అది పెట్టింది లేని వాడికి అన్నదానం అనేది. ఉన్నోడు కాదు, అది ఉన్నోడు తిను. ఉన్నోడు పుణ్యం కోసం తింటాడు. ఏంది వారం అంతా కాదు, ఎప్పుడన్నా ఈ గుడిలో తింటూ ఆ గుడిలో తింటూ ఆ గుడిలో తింటూ ఇక బెచ్చగడం ఒకటే. ఇంకా అంటే ఒకటేనా అందరా? దేవుడు ప్రసాదం బ్రో, అలా అనొద్దు. దేవుడు ప్రసాదం కరెక్టే, దేవుడు అందరు సమానమే. కానీ దేవుడు అది పెట్టింది ఎవరికి? లేనోడికి మాత్రమే. ఉన్నోడికి కాదు పెట్టింది. ఇదైనా సరే వదలంటే ఎలాగో పథకాలు, ఎలాగో ఉద్యోగాలు అన్ని మాకు లేకుండా చేశారు లోపల అన్ని. ఇది అయినా వదలండి. కనీసం గుడికాడ బిచ్చబెత్తుకున్నా కూడా వచ్చి దీని కాంపిటీషన్. నీ అమ్మ కడుపు మాడ, ఏం మనుషులు రాయన ఈ దేశంలో. సరే దేవుడు చూసుకుంటాడు, జాగ్రత్త.